నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్. భారత్ కార్స్ మదనపల్లి అండి. సో, మనకేమంటే దాదాపు ఈ మధ్య అంటే ఎట్లుంటుందంటే ఒక సీజన్ లాగా అనుకోండి. పోతే ఇన్నోవా పోతాయి, లేకపోతే ఇటియోస్ పోతాయి. అట్లే ఉంటుంది మనకు. మనకేమంటే ఆల్మోస్ట్‌గా నాకు అర్థమైందేమంటే భారత్ కార్స్ అంటే కేవలం ఒక ఇటియోస్, ఒక ఇన్నోవా వీళ్ళ దగ్గర పోతే బండి క్వాలిటీ ఉంటుంది. మంచి రీడింగ్ అండ్ సర్వీస్ ట్రాక్ ఉంటుందని చెప్పి చాలా మంది గట్టిగా బలంగా నమ్మేసినారు. ఆ నమ్మకాన్నయితే మేము ఒమ్ము చేసుకోము. ఎందుకంటే మాక్సిమం మంచి బండ్లే ఇటియోస్‌లు గాని, ఇన్నోవాలు గాని మంచి బండ్లేసా. ఏమంటే ఇంకో మాటేమంటే, అంటే మొన్న ఒక 2019 ఒక ఇటియోస్ పెట్టినానండి. 11,000 తిరిగింది జస్ట్. అది పెడతానే ఒక 6 అవర్‌లో అయితే అమ్మడం అయితే జరిగింది మేము. కానీ ప్రతి కస్టమర్ గూడా అదే రీడింగ్ కోరుకుంటున్నాడు. కానీ ఆ రీడింగ్ అయితే నాకు తెలిసి దాదాపు నేనైతే ఫర్దర్ ఫ్యూచర్‌లో గాని నేను ఆ రీడింగ్ అయితే అమ్మలేను. నాకు తెలిసి మదనపల్లి కాదు, ఎక్కడైనా గూడా ఈ రీడింగ్ బండయితే అమ్మినట్లు ఎవరు ఉండరు కూడా నాకు తెలిసింది. ఆ రీడింగ్ కూడా రాదు బహుశా నాకు తెలిసింది. దానికైతే చాలా వరకు సమ్ నాకు తెలిసి ఒక దాదాపు తక్కువలో తక్కువ ఉంటే కూడా ఒక 2,000 కాల్స్ అనేది మాకొచ్చింటాయండి ఆ బండి కోసం. సో, అట్లా బండే కావాలనుకుంటే అది మన పొరపాటు. ఎందుకంటే అట్లా బండే రావాలంటే మన జీవితంలో ఎప్పుడు రాసి పెట్టిందో అది మనం చెప్పలేము. సో, ఇంగో బండి మనం ఇటియోస్తోనే వచ్చినాం. బట్ ఏమంటే దాని దాని వీడియోలో పోయే ముందర నేనేమంటే మీకు చెప్పడం ఏమంటే బండి క్వాలిటీ కొద్దిగా తక్కువుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందే చెప్తున్నా. క్వాలిటీ కొద్దిగా తక్కువే ఉంటుంది. 2019 వీడీ అండి. కానీ ప్రైస్ మటుకు చెప్తానా, ప్రైస్ ఒక డీలర్ ప్రైస్‌లో బండొస్తుంది. ఇది ముందే చెప్తానా వాస్తవంగా. ఒక డీలర్ ప్రైస్‌లో మీకొస్తుంది. బండి ఏమంటే కొద్దిగా క్వాలిటీ తక్కువుంటుంది. ముందే చెప్పిస్తున్నా. ఎందుకంటే చెప్పకుండా నేను క్వాలిటీ ఉందని చెప్పి అబద్ధం చెప్పే అవసరం అయితే నాకు లేదు. ఎందుకంటే మనకు తెలిసిన మన ఫ్రెండ్‌దే బండి. అందుకని మనకు తెలిసిన అన్నోళ్ళది. అందుకని వాళ్ళు పెట్టు అంటానే పెట్టడం అయితే జరుగుతాంది. వాళ్ళ బండే వాళ్ళు తెచ్చుకొని దాదాపు సంవత్సరం అయింది. ఢిల్లీ నుంచి తెచ్చుకున్నారు ఆ బండి. ఏపీకి చేసుకున్నారనమాట. తిప్పుకుంటున్నారు. ప్రస్తుతానికి బండి అమ్మాలని చెప్పున్నారు. సో, బండి గురించి చూసుకుంటే 2019 వీడీ ఇటియోస్ అండి. వైట్ కలర్. ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి. ఏపీ 40 అయిపోయింది. ప్రస్తుతానికి ఇక్కడైతే వాళ్ళు టాక్స్ చేసి అంటే టాక్స్ కట్టి ఏపీకి మార్చడం అయితే జరిగింది. బండికి పరంగా చూసుకుంటే బండికి అదే నేను చెప్తి కదా! వైట్ బండి అంటే గలీజ్ అయితుంది. ప్లస్ ఏమంటే డల్ అయింటది అన్నమాట. మీకు దాదాపు దీంట్లో ఏమంటే నేను చెప్పేది మన క్వాలిటీ రావాలంటే మామూలుగా బేసిక్‌గా మన క్వాలిటీ తెప్పించుకోవాలంటే కూడా దీనికి ఒక 20,000-25,000 ఖర్చు పెట్టేస్తే పనయిపోతుందండి. అందుకని ఆ ఖర్చనేది మీరు పెట్టుకోవచ్చు. మీకొచ్చే రేట్‌కి కంపేర్ చేసుకుంటే ఆ రేట్ మీరు ఖర్చు పెట్టే 20,000-30,000 గాని ఆరాంగా పెట్టుకోవచ్చు. నేను ఆ రేట్ కూడా మళ్ళీ చెప్తాను. ఎందుకంటే మళ్ళీ మనం ముందరే చెప్పేస్తే బాగుండదది. ఎందుకంటే ఒక డీలర్ ప్రైస్‌లో ఖచ్చితంగా వస్తుంది. 2019 మోడల్ అంటే. సో, బండి పరంగా మాట్లాడుకుంటే బండి యాక్సిడెంట్ అయితే ఏం లేదండి. బండి యాక్సిడెంట్ అయితే నేనైతే తేను. వీడియోలో అయితే పెట్టను. ఏమంటే క్వాలిటీ అనేది కొంచెం తక్కువుందండి గానీ, మీకు డోర్స్ కానీ, ఏదైనా మారడం గానీ, పార్ట్స్ ఏమైనా మారడం గానీ, అట్లాంటివి ఏమి లేవు. బట్ టచప్‌లు అయితే కామన్‌గా జరిగింటాయి. ఒకసారి బండి చూపిస్తాను రండి. సార్ బండి చూసుకుంటే బండి మీకేమంటే గ్లాసులేం మారిండవు. పక్కా బండంతా బావుంది. బట్ ఏమంటే అదే ఔట్‌లుక్ అండి. మెయిన్ ఏమంటే మనలాగా వాళ్ళ ఔట్‌లుక్ ఏమంటే రబ్బింగ్ పాలిష్ అంట, అంటే చిన్న చిన్న టచప్‌లుంటాయి అవంట. ఇవన్నీ చేపిచ్చరండి కస్టమర్లు. కస్టమర్‌లతో వచ్చిందే మనకు ప్రాబ్లమే అది. డీలర్ అయితే అన్నీ చేపిచ్చి పెడతాడు. కస్టమర్ అయితే చేపియడు. ముందే చెప్పినా నేను గూడా. ఈ కస్టమర్‌కి, డీలర్‌కి ఏమిరా తేడా ఉంటుందంటే చాలా మంది కస్టమర్ దగ్గర కొనాలంటారు. కస్టమర్ కాదండి. కస్టమర్ దగ్గర గూడా ఉంటాయి. బట్ డీలర్ తెచ్చుకున్న తర్వాత రూ. 2 వస్తాయని చెప్పి ఆశతో ఇంగా రూ. 2 ఖర్చు పెడతాడు కాబట్టి, డీలర్ దగ్గర గూడా బండ్లు బావుంటాయి. సో, బండి లోపల గూడా ఒకసారి చూద్దాము. బండి రీడింగ్ విషయానికొస్తే రీడింగ్ 80,000 అండి. బండి రీడింగ్ విషయానికొస్తే 82,000. వాళ్ళు ఢిల్లీలో కొన్నప్పుడైతే 70,000, 73,000 ఎంతో ఉన్నిందంట. బట్ అప్పటికి బండి ఒరిజినల్ రీడింగే. బండి ట్యాంపరింగ్ అయితే కాదు. ఒరిజినల్ రీడింగ్. బట్ వచ్చి ట్రాక్ కూడా రేపు తెల్లారి నేను ట్రాక్ కూడా వాళ్ళు చెప్పిన ట్రాక్ ఒకసారి తీద్దామంటే, వాళ్ళు ట్రాక్ కూడా ఒకసారి తీపియమని చెప్పినారు. రేపు మార్నింగ్ అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ నేను ట్రాక్ కూడా తీపిచ్చేస్తాను ఈ బండికైతే గన. లోపల ప్లేయర్ చూసుకుంటే వీళ్ళు ఆండ్రాయిడ్ సెపరేట్ ప్లేయర్ యేసుకున్నారు. ఈ ఫినిషింగ్ చూస్తే ఇది కంపెనీ ఫినిషింగే అండి. కామన్‌గా కొన్ని బండ్లకి ఇస్తాడన్నమాట. అది అంటే సారీ, ఈ వేరియంట్ వేరే ఎడిషన్‌కైతే మామూలుగా అట్లా ఇస్తాడు. ఇక్కడ చూసుకుంటే వుడెన్ లాగుంటది మీకు. కామన్‌గా ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి బండ్లో చూసుకుంటే. ఫ్లోర్ మ్యాట్ కూడా ఉందండి బండికైతే. ఫ్లోర్ మ్యాట్ కూడా ఉంది. సీట్ కవర్లు బాగున్నాయి. లోపల ఇంటీరియర్ గాని మీరు చూసే పని లేదండి. ఇంటీరియర్ పరంగా అయితే జస్ట్ తీసుకోవాలా, తోలుకోవాలా. అంటే ఒక రీజనబుల్ రేట్‌లో తీసుకోవాలనుకోలే వాళ్ళకైతే మంచి బండే. ఇంకోటేమంటే ఆ రీడింగ్ అంటే ఎంత మాత్రం జినైనా లేదా అని చెప్పి మనం కొన్ని సార్లు చెప్తా గదా! అంటే ఈ స్టీరింగ్ చూసుకోవాలని చెప్పి ఇక్కడ చూడండి. అంటే ఎక్కువ రీడింగ్ తిరిగే కొద్దికి ఇది అరుగుతుందన్నమాట కామన్‌గా. ఇక్కడ ఇది గూడా చూసుకోవచ్చు. ఇది గూడా లైట్‌గా షేడ్ అయిందన్నమాట. ఎక్కువ షేడ్ అయిపోతాయి. ఎందుకంటే మనకు ఎక్కువ బండి తిరిగిందంటే మొత్తం ఇది ఎళ్ళిపోతుందండి. కామన్‌గా చెయ్యి ఇట్లా పెట్టి మనం కొంతమంది ఇక్కడ పెట్టి తోలుతా ఉంటారు. అది అలవాటు వాళ్ళకి హారన్ కొట్టాలన్నా, ఏది చేయాలన్నా కూడా.
అందుకని ఇది అరిగిపోతుంది మామూలుగా. ఓకే. ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే మీకు మిర్రర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ లాక్, అన్‌లాక్ బటన్స్ అనేది ఇస్తాడు. ప్లాటినంకంతా ఇక్కడ ఇస్తాడండి మామూలుగా కామన్‌గా. ఇంకా డోర్ చూసుకుంటే మీరు డోర్ కూడా చూసుకోవచ్చు. అంటే ఒరిజినల్ డోర్సే. మీకు లెడ్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ లెడ్ అనేది ఉంటుంది. డోర్ అయితే ఎక్కడ మారిండవు. డోర్‌లు ఏం మారిండవు. లోపల బ్యానెట్ లోపల కూడా చూపిస్తాను. ఎక్కడ మారిండదు. ఒకసారి లోపల కూడా చూసుకోండి. ఏమంటే మీరు దీనికి చేపించుకోవాల్సింది చిన్న చిన్న టచ్ అప్‌లు, రబ్బింగ్ పాలిష్ అండ్ డోర్ సెట్టింగ్స్ అండి. డోర్ సెట్టింగ్స్ ఒకటి చేపించుకుంటే చాలు. మిగతా ఏం చేసే పనిలే. ఇంకా డిక్కీ లోపల కూడా మీకేమంటే యాక్సిడెంట్ ఏమి ఉండదండి. ఏమేం పని చేపించాలనేది నేను క్లారిటీగా చెప్తున్నా. ఇది టైల్ ల్యాంప్ ఒకటి వేసుకోవాలి. ఎందుకంటే డల్ అయింది ఇది. ఇక్కడ చూసుకోవచ్చు క్రాక్ వదిలింది. అందువల్ల మనకి లోపల ఏమంటే వాటర్ వెళ్తాయి వర్షం పడినప్పుడు. అందుకని ఈ టైల్ ల్యాంప్ ఒకటి మార్చుకోవాలా. టోటల్‌గా నేను చెప్తాను కదా, రబ్బింగ్ పాలిష్ చిన్న చిన్న టచ్‌అప్‌లు చేపించుకుని డోర్ సెట్టింగ్ చేపించుకుని ఈ టైల్ ల్యాంప్ ఒకటి మార్చుకున్నానంటే బండి అయితే బిందాస్‌గా రెడీ అయిపోతుంది. ఎందుకంటే రేట్ కూడా కామన్‌గా ఒక రేట్ చెప్తా మీకు. 19 మోడల్ రీడింగ్ అది షోరూమ్ ట్రాక్ ఉండి బండి క్వాలిటీ ఉంటే ఆ బండి 8,00,000 పైనే అండి. 8,00,000 పైనే వాస్తవంగా చెప్పాలంటే. ఈ బండి అయితే మీకు దానికంటే దాదాపు ఒక ₹1,00,000 తేడాకి తక్కువకొస్తుందండి. ఎందుకంటే దాదాపు మీకు ₹1,00,000 తగ్గుతుంది దానికంటే కూడా. ఇంగా ఏదైనా మాట్లాడుకోవచ్చు మీరు కస్టమర్‌తో. ఎందుకంటే మంచి నాకు తెలిసింది మంచి డీల్ ఇది. ఆ రేట్‌కైతే వస్తుంది. ఒకసారి చూద్దాం రండి. బండి లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోండి. బట్ బాడీ లైన్ అయితే చూసుకోండి. ఎందుకంటే మీకు సైడ్ నుంచి చూపిస్తా, బాడీ లైన్ కూడా ఒక్కసారి చూపించుకోండి. అండ్ టాప్ కూడా చూపించినాము. మీరు ఎక్కడ గాని చూసుకోండి. డెంట్లు ఏమి ఉండవు. బండి అయితే మీకు బాడీ లైన్ ఉంటది. పార్ట్‌లు ఏం మారిండవు. బండి బాగుంటది. జస్ట్ ఇందువల్లనే నేను చెప్తాండి. కానీ వాళ్ళు ఇస్తామంటే మనం ఎందుకు వద్దంటాము. కానీ ఎవరికైనా తీసుకోండి మీరు. మంచి రేట్‌లో బండి తీసుకుంటారు. అది కూడా మోడల్ కూడా 19 కదా! ఒకసారి బ్యానెట్ ఓపెన్ చేద్దామండి. మీరు అంతగా మీకు తక్కువ పడినప్పుడు నేననేది ఏమంటే ఒక 2 డూములండి. 2 డూములు కలిపి లూమాక్స్ అండి. లూమాక్స్ డూములు 2 డూములు 4.5 వేయండి. 4.5 వెయ్యి ఏసినారంటే బండి చానా బాగుంటుంది. నేను చెప్తా. ఎప్పుడు గాని టైల్ ల్యాంప్, హెడ్ ల్యాంప్ పడితేనే బండికి అందము. ఈ 2 డూములు కూడా మార్చేసినారంటే చానా అంటే చానా బాగుంటుంది. యాక్చువల్‌గా మా డీలర్‌లకి ఎవరికి తెలీదు బండి ఇస్తారని చెప్పి. ఇన్ కేస్ వాళ్ళు కాల్ చేస్తారేమో నాకు తెలీదండి. ఎందుకంటే ఎవరెవరు కాల్ చేస్తారు డీలర్ ప్రైస్ కంటే మటుకు. ఇక లోపల ఇంజిన్ సెక్షన్ చూడండి. ఇంజిన్ సెక్షన్ అయితే పక్కా బావుంది. మీకు ఇవి చూసుకోవచ్చు. అప్పర్ ఆర్మ్స్ కానీ ఏదైనా చూసుకోండి క్లారిటీగా. అంతా బాగుంది. ఇంజిన్ బాగుందండి. క్లీన్‌గా ఉంది. ఎందుకంటే లోపల ఈ స్టిక్కర్లు చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వస్తాయి చూడండి. ఇక్కడ ఈ స్టిక్కర్లు గాని, అంటే ఈ ట్యాగ్‌లు గాని, ఇక్కడ గాని షోరూమ్ స్టిక్కర్‌లని ఇక్కడ చూసుకోండి. బండి ఇంజిన్ ఒరిజినాలిటీ ఉందా లేదా అని చెప్పి మీకు తెలుస్తుంది ఇక్కడ. స్టిక్కర్స్ అంతా క్లారిటీగా గమనించండి. బండి యాక్సిడెంట్ అంటూ ఏం లేదు. బట్ బ్యానెట్ ఒకటి మారిందండి. బ్యానెట్ ఒకసారి చూడండి. బ్యానెట్ అయితే మారింది. ఖచ్చితంగా నేను చెప్పాలా వాస్తవం కాబట్టి నేను బ్యానెట్ మారింది చెప్తున్నా. అక్కడ చూసుకోవచ్చు మీరు క్లారిటీగా. ఓకే. ఓకే అండి. ఏమంటే మీరు ప్రైస్ గురించి కాల్ చేయండి. నేను చెప్తాను. మాక్సిమం ఫైనల్ ప్రైస్ అనేది చెప్పేస్తాను. ఎందుకంటే ఆఫర్ ప్రైజే కాబట్టి. ఈ వీడియో చూసిన తర్వాత నాకు డీలర్స్ కూడా కాల్ చేయొచ్చు. అంటే మన డీలర్ అని కానీ వేరే వాళ్ళు బండి తీసుకొని అమ్మాలనే ఉద్దేశ్యం ఉండే వాళ్ళు కూడా చూసుకొని తీసుకోండి. బట్ సస్పెన్షన్ కూడా బాగుందండి. సస్పెన్షన్ కూడా బాగుంది. ఏమంటే ఈ డోర్స్ సెట్టింగ్స్ లేదు కాబట్టి డోర్స్ వైబ్రేషన్స్ కొంచెం ఉంటాయి. మీకు చేయించుకోవాల్సింది అబ్బబ్బా అంటే మాక్సిమం అంటే నా ఎస్టిమేషన్ ప్రకారం, ఎందుకంటే బండికి ఏ బండికి ఎంత అవుతుందని చెప్పి నాకు తెలుసు. ఎందుకంటే కొంతమంది నాకు కూడా చెప్తా అంటారు. లేదన్నా ఇంత అవుతుంది, అంత అవుతుంది అని చెప్పి. కానీ మాకు తెలుస్తా ఏ బండికి ఎంత ఖర్చు చేస్తుందేమని చెప్పి. ₹20,000 మీది కాదంటే ఈ బండి ఒక రేంజ్‌కి పోతుందండి. నేనే చెప్తాను కదా వాస్తవంగా. 20,000 మీది కాదంటే ఈ రేంజ్‌కి పోతుంది. బండి ఎంతసేపు ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుంది? నాకైతే తెలీదు వాస్తవానికి. ఎవరెవరు ఎత్తుకుంటారండి ఆ రేట్‌కైతే ఒక రేట్ అనేది మీరు నాకు కాల్ చేస్తే నేను కాల్‌లో మెసేజ్ చేయడం గాని, లేకపోతే కాల్ చేసినప్పుడు నేను చెప్పడం గాని జరుగుతుంది. దయచేసి ఎవరైనా కావాలంటే తీసుకోండి. లేదా ఆఫీస్‌లోనే ఉంటుంది. ఆఫీస్ కాడికొచ్చి ఎవరికైనా లైవ్‌లో కావాలంటే చూసుకొని మళ్ళీ తీసుకోండి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకోటి ఏమంటే మా ఛానెల్‌కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటేమంటే చాలా మందికి అంటే నాకు 15,000 మంది నాకు నమ్మినారు. నాకు నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్నారు 15,000 మంది నా సబ్స్క్రైబర్స్‌కి. అందరికి పేరు పేరున నేను థాంక్స్ చెప్పుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ వల్లే నేను స్టేజ్‌లో వచ్చిన. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలా, నేను ఒక ఛానెల్ పెట్టి ఆ ఛానెల్ త్రూ నాకు ఈ స్టేజ్ వచ్చిందంటే దానికి కారణం ఏమంటే నా సబ్స్క్రైబర్స్ అండి. నా సబ్స్క్రైబర్స్ కానీ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు బండి కొన్న వాళ్ళు కూడా ఉంటారు కదా! ఎందుకంటే వితౌట్ సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది ఉన్నారు బండి కొన్నోళ్ళు. వాళ్ళు కూడా నా దగ్గర నా ఛానెల్ చూసే ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసినట్లే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను థాంక్స్ చెప్పుకోవాలా. నాకు 15,000 సబ్స్క్రైబర్స్ ఇచ్చినందుకు. ఎందుకంటే ఆషామాషి కాదు. ఎందుకంటే 50,000 లక్ష అది కాదండి మా టార్గెట్. నా టార్గెట్ అసలు సబ్స్క్రైబర్సే కాదు.
కానీ ఏమంటే నన్ను నమ్మి అంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కదా, దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసుకోండి, మెసేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామన్ మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.